ఒక అబ్బాయికి చెత్తకుప్పలో ఒక వింతైన కోరికలు తీర్చే యంత్రం దొరుకుతుంది. అది ఏదో గేమింగ్ డివైజ్ అని అతను పొరబడతాడు. ఏమాత్రం ఆలోచించకుండా దాని బటన్లను నొక్కడం ప్రారంభిస్తాడు. అకస్మాత్తుగా ఆ యంత్రం నుండి ఒక కార్డు బయటకు వస్తుంది. దానిమీద నీ కోరికలు కోరుకో అని రాసి ఉంటుంది. అది ఏదో జోక్ అని అనుకుని ఆ కార్డును పక్కకు పారేసి నవ్వుతూ, నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన యాంట్ చీమవ్వాలి అని అనేస్తాడు. నిజానికి అతను మ్యాన్ మనిషి అని చెప్పబోయి నోరు జారి యాంట్ అని అంటాడు. మరుక్షణమే ఆ యంత్రం నుండి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చీమ అని రాసి ఉన్న మరో కార్డు వస్తుంది. అది చూసి ఆ యంత్రం నిజంగానే పనిచేస్తుందని అతను నమ్మడం మొదలుపెడతాడు. ఇప్పుడు సీరియస్గా ఒక సరైన కోరిక కోరుకుందామని మళ్లీ బటన్లు నొక్కుతాడు. కాని కంగారులో నేను అవ్వాలనుకుంటున్నాను అని అనగానే వాక్యం పూర్తి కాకముందే యంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా అతను మనిషి నుండి ఒక పెద్ద లావుపాటి బాతులా మారిపోతాడు. ఎవరైనా సులభంగా పట్టుకుని రోస్ట్ చేసేలా ఉండే బాతు అది. భయపడిపోయిన అతను తిరిగి మనిషిగా మారడానికి ఆ యంత్రం వైపు పరిగెడతాడు. కాని సరిగ్గా అప్పుడే ఎవరో అతన్ని వెనుక నుండి పట్టుకుంటారు. అతను దగ్గరలోని రోస్ట్ గూస్ బాతు మాంసం షాపు యజమాని. తన షాపులోని బాతే తప్పించుకుందని భావించి అతను ఆ అబ్బాయి బాతును పంజరంలో బంధిస్తాడు. అప్పుడే అతనికి పెద్ద షాక్ తగులుతుంది. వేగంగా వచ్చిన ఒక కారు ఆ కోరికల యంత్రాన్ని పూర్తిగా తొక్కేస్తుంది. ఇప్పుడతను తిరిగి మనిషిగా మారడానికి ఏ మార్గం లేదు. ఆ సమయంలో అతనికి తన గర్ల్ ఫ్రెండ్ మరియు అమ్మ గొంతులు వినిపిస్తాయి. వారే తన చివరి ఆశ అని అతను భావిస్తాడు. వారి దృష్టిని ఆకర్షించడానికి తన రెక్కలతో గుండె హార్ట్ ఆకారాన్ని చూపిస్తాడు. అంత ముద్దుగా డాన్స్ చేస్తున్న బాతును చూసి వారు దాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తారు. తను సురక్షితంగా ఉన్నానని ఆ అబ్బాయి బాతు అనుకుంటాడు. కాని ఇంటికి వెళ్లగానే వారిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెడతారు. దీన్ని ఉడకబెడదామా లేక రోస్టు చేద్దామా? దీని మాంసం చాలా మెత్తగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని వారు అనుకుంటారు. అది విని ఆ అబ్బాయి బాతు భయంతో గడ్డకట్టుకుపోతాడు. తన కథ ముగిసిపోతుందని అనుకుంటాడు. కాని అదృష్టవశాత్తు రేపు వండుదామని వాళ్ళమ్మ అంటుంది. ఆ రాత్రి అద్భుతమైన రీతిలో మళ్లీ అదే గేమ్ కన్సోల్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. అతను వెంటనే బటన్లు నొక్కి చివరకు మనిషిగా మారతాడు. కాని తన పాత రూపంలోకి కాదు. ఇప్పుడు అతని ముఖం 40 ఏళ్ల వ్యక్తిలా ఉంటుంది. కాసేపటి తర్వాత అతని కాబోయే మామగారు ఇంటికి వస్తారు. ఇంట్లో ఎవరో తెలియని వ్యక్తిని చూసి వెంటనే బయటకు గెంటేస్తారు. దాంతో ఇంకెప్పుడూ ఏ కోరిక కోరను అని ఆ అబ్బాయి ప్రమాణం చేస్తాడు. మరి చెప్పండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి మిషన్ ఉంటే మీరు ఏం కోరుకుంటారు?